అప్పుడు దానికి ఏమన్నారంటే అగ్నిదగ్ధం. ఫర్ సపోజ్ అగ్నిలో మొత్తం ఫైర్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం కాలిపోయింది. ఏమీ లేదు. హ్మ్. అస్థికలు మిగులుతాయిగా. ఆ అస్థికలను తీసుకొచ్చి ఆ అస్థికలకి మళ్ళీ ఇవన్నీ సంస్కారాలు చేయమన్నారు. అంటే హ్మ్. ఎక్కడో అక్కడ ఏదో ఒక దాన్ని ఆశ్రయించుకుని ఉంటాడు. హ్మ్. శరీరం అంతా కాలిపోయినా లోపల ఉన్న ఎముకల్ని తీసుకొచ్చి మొత్తం మళ్ళీ దహనక్రమం మళ్ళీ చేసి ప్రాసెస్ అంతా స్టార్ట్ చేయమన్నారు. హ్మ్. మీరన్నట్టు నీళ్ళలో పడిపోయింది. శవం కూడా దొరకలేదు. మనిషి వెళ్ళిపోయాడు. హ్మ్. కానీ పోయినట్టు కన్ఫర్మేషన్ అయితే ఉంది. ఓకే. శరీరం అయితే లేదు. అందుకని పొరపాటున ఎక్కడైనా కొట్టుకు రావచ్చు కదా! అందుకని దానికి కూడా కొంత సమయాన్ని ఓ 2, 3 డేస్ వెతకమన్నారు. హ్మ్. 3 డేస్ అయినా సరే ఇంక రాకపోతే మనిషి అప్పుడేం చెప్పారు అంటే పాలాశ విధి అని ఒకటి చెప్పారు. మోదుగ చెట్లుంటాయి మన తెలంగాణలో. ఆ మోదుగ చెట్లతో ఆహ్, శరీరంలో ఒక్కొక్క అవయవం దగ్గర ఇన్నిన్ని మోదుగ కొమ్మల్ని పెట్టి ఒక శరీరం ఆకృతిని తయారు చేసి, ఈ పోయినటువంటి వాళ్ళ యొక్క కొడుకు ఆ పోయిన వాళ్ళకి తండ్రికి, కొడుకుకి ఒక సంబంధం ఉంటుంది కాబట్టి, ఆ సంబంధంతో ఆ పోయిన వాళ్ళని దీంట్లోకి ఆవాహన చేయాలి. హ్మ్. చేయడం వల్ల ఏమవుద్దంటే శరీరం లేదు కదా! కర్మ చేయడానికి. వాడు అక్కడక్కడ తిరుగుతున్నవాడు ఆయా మంత్ర ప్రభావాల వల్ల ఈ శరీరంలో ఇన్ని ఐటెమ్స్‌తో ఇలా తయారు చేయాలని మనం ఏదో బొమ్మ తయారు చేసేది మళ్ళీ సరిపోదు. ఎలా తయారు చేయమని చెప్పారో అలా తయారు చేస్తే, ఈ మంత్రం అనేటటువంటి ఛానెల్‌తో ఆ పోయిన ప్రేతం మళ్ళీ వచ్చి ఆ బొమ్మలో కూర్చుంటుంది. హ్మ్. అప్పుడు మళ్ళీ దహనం అనేది చేయమన్నారు. అప్పుడు చేసినా మళ్ళీ 3 డేసు అనుభవించాల్సిందే. ఇప్పుడు వాళ్ళ హ్మ్. కర్మ అలా లేకపోతే వాళ్ళెందుకు అలాగా ఫైర్ యాక్సిడెంట్‌లోనో, నీళ్ళలోనో ఎందుకు పోతారు? జలమగ్నులు, అగ్నిదగ్ధులు అంటారు.